లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అరాచకాలు ఒక్కటి కాదని హస్తం నేతలు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. లగజర్లలో భూములకు మార్కెట్ రేటు కట్టివ్వాలంటున్న కేటీఆర్ మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఏ రేటు కట్టించారో కాస్త చెప్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి ఇప్పుడు. అంతేకాదు ఖమ్మంలో రైతుల చేతికి బేడీలు వేయడం, పోడు భూముల కేసుల్లో బాలింతలను పిల్లలతో జైల్లో పెట్టడం, రేవంత్, బండి సంజయ్, కోదండరాం లాంటి వాళ్లను అర్ధరాత్రులు అరెస్టు చేయడం ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. భూసేకరణ అంటే భూదాహమని, మార్కెట్ రేటు కట్టనివ్వాలని, రైతులపై ఉక్కుపాదం మోపుతున్నారని మాట్లాడుతున్న కేటీఆర్ గత 10 ఏళ్లలో చేసిందేమో ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. తెలంగాణలో వరంగల్ తర్వాత ఆ స్థాయి పెద్ద వ్యవసాయ మార్కెట్ ఖమ్మంలోనే ఉంది. 2016లో ఖమ్మం జిల్లాలో మిర్చి పంట విపరీతంగా పండింది. ఖమ్మం మార్కెట్కు మిర్చి పోటెత్తింది. లక్షల బస్తాల మిర్చిని రైతులు అమ్మకానికి తెచ్చారు. పంట ఎక్కువ కావడంతో రేటు పడిపోయింది. రైతులు ఆగ్రహించడంతో ఫర్నిచర్, కాంటాలు, కంప్యూటర్లు ధ్వంసమయ్యాయి. దీంతో 10 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే రైతుల చేతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడం దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. ఇది నాటి కేసీఆర్ సర్కార్ చేసిన పనితనం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం దోపిడీలు చేసేవారు, మత విద్వేషాలకు పాల్పడేవారు, కరుడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదులు, పారిపోయే ప్రమాదముందన్న అనుమానమున్న వారికి మాత్రమే బేడీలు వేసి కోర్టులో హాజరుపరచాలి. అది కూడా ప్రయాణ సమయంలో మాత్రమే. అది కూడా కోర్టు అనుమతితోనే బేడీలు వేయాలి. కానీ జరిగింది ఇది. రైతును రాజు కాదు నేరస్తుడిని చేసిన చరిత్ర టీఆర్ఎస్ది అని కాంగ్రెస్ నేతలు గుర్తుకు చేస్తున్నారు. ఇక గులాబీ హయాంలో అర్ధరాత్రి అరెస్టులు మరీ కామన్ గా మారిపోయాయి. ప్రశ్నించే వాళ్లను, ఎదురు తిరిగిన వాళ్లను అదేంటో గాని అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి అరెస్టులు చేయడం చాలా కామన్ అన్నట్లుగా నడిచింది సీన్. 2017 ఫిబ్రవరిలో నిరుద్యోగ ర్యాలీకి వెళ్దామనుకున్న ప్రొఫెసర్ కోదండరాంను ఇదిగో ఇలా అరెస్టు చేశారు. తార్నాకలోని ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి అర్ధరాత్రి దాటాక ఇలా అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇంటిపైకి 300 మంది పోలీసులను పంపారు. ఇప్పుడు కేటీఆర్ సొంత నియోజకవర్గంలో దళితులపై జరిగిన 3rd డిగ్రీ సంగతి చూద్దాం. 2017లో నేరెళ్లకు చెందిన ఎరుకల భూమయ్యను ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు 5 ఇసుక లారీలను తగలబెట్టారు. సీన్ కట్ చేస్తే 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇసుక లారీలతో అప్పటికే 10ల సంఖ్యలో ప్రాణాలు పోయినా పట్టించుకోకపోవడంతో స్థానికులు తిరగబట్టారు. వారందరినీ అరెస్టు చేసి 3rd డిగ్రీలు ప్రయోగించారు. కేటీఆర్ ఎప్పుడు అటువైపు వెళ్లినా చాలు నేరెళ్ల బాధితుల్ని ముందుగా కట్టడం చేయడం పరిపాటిగా మారింది. 2018లో నాడు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన తీరు మరీ దారుణం. కొస్గిలో అప్పటి సీఎంగా ఉన్న కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి ప్రకటించడం, కొడంగల్ బంద్కు పిలుపునివ్వడంతో రేవంత్ను 2018 డిసెంబర్ 4న అర్ధరాత్రి పోలీసులు ఇంట్లోకి చొరబడి అరెస్టు చేశారు. ఇప్పుడు లగచర్లలో మాత్రం కుట్రలు చేసిన వారిని అరెస్టు చేస్తే పట్నం నరేందర్ చిన్న లీడర్ కాదు, ఎలా అరెస్టు చేస్తారో తెలుస్తాం, చూస్తామంటూ డైలాగులు కొట్టడం గులాబీ లీడర్లకే చెల్లిందని గుర్తుకు చేస్తున్నారు. పోడు పట్టాల విషయంలో చంటి పిల్లలతో సహా బాలింతలను, గర్భిణులను, వృద్ధులను వదలకుండా అరెస్టులు చేసిన చరిత్ర బీఆర్ఎస్ది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్న సాగర్లో పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు 2021 ఆగస్టు 3న ఫారెస్ట్ ఆఫీసర్లు వెళ్లారు. పత్తి పంటను ధ్వంసం చేస్తుండగా గిరిజన రైతులు వద్దని వేడుకున్నారు. ఆ సందర్భంగా జరిగిన గొడవలో తమపై దాడి చేశారంటూ అటవీ శాఖ ఆఫీసర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 2021 ఆగస్టు 6న 3 చంటి పిల్లలతో పాటు తల్లులను అరెస్టు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయించారు. నాడు బాలింతలపైన కేసు పెట్టడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.
దీంతో హత్యాయత్నం కేసును విత్డ్రా చేసుకున్నారు. అది గులాబీ చరిత్ర అని హస్తం నేతలు గుర్తుకు చేస్తున్నారు. 2023 ఏప్రిల్లో నాడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ బండి సంజయ్ను కరీంనగర్లో ఆయన ఇంటిపైకి అర్ధరాత్రి వెళ్లి గ్రిల్స్ తొలగించి అరెస్టు చేశారు. 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ ఘటనలో ఆ అరెస్టు చేశారు. ఏవేవో ప్లేస్లు తిప్పారు, ముప్పు తిప్పలు పెట్టారు. ఓ ఎంపీని ఇలా ట్రీట్ చేయడం గులాబీ పాలకులకి చెల్లిందని గుర్తుకు చేస్తున్నారు. సో ఇవి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జస్ట్ శాంపిల్స్ మాత్రమే. చెప్పుకుంటూ వెళ్తే బాధితులెందరో ఉన్నారు. For more videos like this, subscribe Big TV channel.